హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజైతే షిరిడి బయలుదేరుదామని చెప్పి బయలుదేరుతూ ఉన్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ లేకని చెప్పి కొద్దిగా మష్రూమ్ ఫ్రై రైస్ అలా చేద్దామని చేస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కర్రీస్ అవన్నీ అంటే వద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సమ్మర్ కదా, ఈ కర్రీస్ అవి ఇవి ఏమి వద్దని చెప్పి కొద్దిగా కర్డ్ రైస్ చేశాను. తర్వాత మష్రూమ్ ఫ్రై రైస్ కొంచెం చేశాను అనమాట. నెక్స్ట్ మ్యాంగో రైస్ చేద్దామని చెప్పి మామిడికాయ అంతా తురిమి తిరుగుమూత పెడుతూ ఉన్నాను. మార్నింగ్ 7:30కి అండి ట్రైను విజయవాడలో. అదన్నమాట సంగతి. మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఒక 5 మెంబర్స్కి అలా చేస్తున్నాను అనమాట ఫుడ్. వెళ్ళేది మేమిద్దరే అయినా కూడా అక్కడ ఒక 4 మెంబర్స్కి అలా రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉంటాం, అటెండర్ పిల్లలకి. వాళ్ళకి బాగా తెలుసు, కాకినాడ ట్రైన్లో రెగ్యులర్గా అలవాటు అనమాట. వాళ్ళకి 3 మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. ట్రైన్ అయితే ఇప్పుడే వస్తుంది. మా ఎదురుగా కూడా ఇంకా మా విజయవాడ వాళ్ళే వచ్చి కూర్చున్నారు. ఇద్దరు టీచర్స్ అంట, ఇవి రిటైర్డ్ అయ్యారు, ఆవిడ ఇంకా వెళ్తున్నారని చెప్పారు. తాడి గడప అని చెప్పారు. మాకు ఎదురుగా వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఏదో కబుర్లు చెప్తూ అలా ఉన్నారనమాట. మాది విజయవాడనే, మీరు పక్కన పోరంకి, మాది తాడి గడప అని చెప్తూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిందనమాట ట్రైను. 15 మినిట్స్ అట్లా అయిందండి. ఇది వెస్ట్ బైపాస్ అండి. అదిగో వెస్ట్ బైపాస్ అని మా సార్ చూపిస్తున్నారనమాట. ఇదిగో అమ్మాయి వెస్ట్ బైపాస్ అంటున్నారు. ఇది మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి అవతల నుంచి మంగళగిరి వరకు కనెక్టివిటీ అండి. అలా కబుర్లు చెప్తూ అలా అయిందనమాట. ఇంకా ట్రైన్లో అంతా కాఫీ అవంతి బాగోవని చెప్పి ఇంట్లో బ్లాక్ కాఫీ చేసుకొని తీసుకొచ్చాము. వాళ్ళకి కూడా కొద్దిగా ఇచ్చానమాట. మొత్తానికైతే షిరిడీకి వచ్చేసామండి. మార్నింగ్ 9కి దిగాము ట్రైను. ఇక్కడ పూజారి గారు ఇంకా మా సార్ని చూసి హాయ్ సార్ బాగున్నారని అడుగుతున్నారు. జస్ట్ ఇప్పుడే రూమ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. ఎంట్రన్స్లోనే అమ్మవారి టెంపుల్ అండ్ బాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ. బాబాకి కొంచెం అలా బాయ్ చెప్పి నమస్కారం చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ 9కి అలా వచ్చామండి. ఇంకా రాగానే వెళ్ళి దర్శనం చేసుకొని అలా వచ్చేసాము. కింద నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ చేద్దామని వెళ్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. తలుసుకున్నాను 4 డేస్ క్రితమే మీరు వచ్చారు అని అంటున్నారు. ఇంకా అలా మధ్యాహ్నం మా దర్శనం చేసుకుని 11కి అట్లా వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ కానీ కిందకి దిగాము. ఇక్కడే భోజనాలు అవన్నీ కూడా ఇక్కడే రూమ్స్ దగ్గరే ఉంటాయన్నమాట. చాలా హైజెన్గా ఉంటాయి. ఇది ఒక ట్రస్ట్ వాళ్ళది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే దిగుతామండి. మన తెలుగు వాళ్ళే వీళ్ళు. ఏం చేశారు అంటే ఇంకా నేతి బీరకాయ కర్రీ చేశారు అండ్ పప్పు, రైస్, పచ్చడి, రసము అండ్ పెరుగు. చపాతీ అయితే ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది చపాతీ అయితే. కానీ ఇంకా చపాతీ తినం కదా మనం, ఓన్లీ రైసే తిన్నామన్నమాట. అదన్నమాట సంగతులు. నెక్స్ట్ 5 o'clockకి ఇంకా పంచముఖ గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎప్పుడు షిరిడీకి వచ్చినా వినాయక టెంపుల్కు కంపల్సరీ వస్తామండి. వచ్చి ఇక్కడ పూజ చేసుకొని అర్చన అది చేయించేసుకున్నాము.
పంచముఖ వినాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 4 or 5 ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట పంచముఖ వినాయక స్వామి టెంపుల్. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాము. తర్వాత ఇక్కడ ఓల్డేజ్ హోము, ఇది మన తెలుగు వాళ్ళదే, విజయవాడ వాళ్ళది. లాస్ట్ టైం మా బాబు బర్త్డే అప్పుడు అన్నదానం చేయించాము. ఇంకా ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడుకోను, ఊరికే అలా మాట్లాడొద్దాంలే అని చెప్పి వచ్చినప్పుడు అలా వస్తాం కాబట్టి అలా వెళ్ళామన్నమాట. మన విజయవాడ వాళ్ళదే ఓల్డేజ్ హోము. మళ్ళీ ఇంకా దర్శనం ఉందండి 6:30కి. ఇంకా అందుకని బయలుదేరి వచ్చాము. ఇక్కడ కొంచెం యావలా అని చెప్పి టీ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మన బాబా టెంపుల్కి బస్ స్టాండ్కి మధ్యలో ఉంటుంది యావలా టీ అని చెప్పి. కంపల్సరీ అక్కడ తీసుకొస్తారు. వచ్చినప్పుడల్లా టీ తాగేసి బాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి. 6:30 అయిందనమాట. బాబా టెంపుల్కి అయితే వచ్చేసాం ఈవినింగు. దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్దాంలే, మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్దామని చెప్పి వినాయక టెంపుల్ నుంచి ఇంకా డైరెక్ట్గా బాబా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. వస్తే ఇంకా హారతి జరుగుతూ ఉంది. 6:30 కదండి, ఈవినింగ్ హారతి జరుగుతూ ఉందన్నమాట. మేము టెంపుల్కి వచ్చే కొందికి హారతి జరుగుతుంది. ఇంకా అందరూ చావడి దగ్గర లోపలంతా ఫుల్ అయిపోయారు. ఇంకంతా బయట నిల్చున్నారు. మేము ఇంకొక 20 minutes అట్లా బయట నిల్చొని హారతి అయ్యేంతవరకు ఇంక అక్కడే నిల్చున్నామండి. బయటే నిల్చొని హారతి చూసాము. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. ఇదే మేమున్న రూము, తులసి భవన్ అని చెప్పి. పూజారి గారు లోపల అమ్మవారి గుడి క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట హోటల్లో. మమ్మల్ని చూసి ఆగారు, పర్లేదు మార్నింగ్ వస్తాంలే, క్లోజ్ చేసేయండిలే అని చెప్పి అలా చెయ్యూపి ఇంకా రూమ్కి వచ్చేసాము. వెళ్ళి డిన్నర్ చేద్దామని కిందకి వెళ్ళామన్నమాట. ఇంకా చపాతీ అండ్ పెసలతో ఏదో కర్రీ చేశారు, రైస్ అండ్ సేమియా ఏముందంటే ఇంకా అలా చెప్తుందనమాట ఆవిడ. అందరూ తినేశారు, 7:30 నుంచే తింటున్నారు. మీరు రాలేదేమ్మా అంటే టెంపుల్కి వెళ్ళామని చెప్పాను. ఇంకా అలా రసము పప్పు యాజ్ ఇట్ ఈస్గా ఇంకా నీ కర్రీస్ అలా ఉన్నాయన్నమాట. మా సార్ అయితే చపాతీ పెసలు అదేదో కర్రీ ఉంది చూడండి, అది వేసుకున్నారు. మనమంతా రైస్ బ్యాచ్ కాబట్టి ఇంకా రైసు పప్పు రసము పెరుగు వేసుకున్నాను నేనైతే. ఇంక మిగతా ఏం తినలేదు. అంతలోనే మన తెలుగు వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొంచెం వాకింగ్ చేద్దామని అలా బయటకు వచ్చాము. అంతలోనే విజయవాడ నుంచి మన తెలుగు వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు హాయ్ చెప్పి ఇక్కడే దిగారనమాట. ఓకే అండి, ఈరోజుకైతే ఇదే సంగతులు. మార్నింగ్ దర్శనం ఉంది. బాయ్ అండి.